నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఈరోజు మన వాళ్ళు సర్పంచులు కావాలన్నా లేదా ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా జడ్పీ చైర్మన్ కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అది రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 340, 341, 346 ప్రకారం రిజర్వేషన్ పొందుపరిచింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈరోజు మనం చట్టసభలో మాట్లాడగలుగుతున్నాం. అదే రాజ్యాంగం లేకపోతే చట్టసభలలో మనం ప్రార్థించకూడదు, అసలు చట్టసభలే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా గత 10 ఏళ్ళుగా దశాబ్ద కాలంగా మన దళితుల మీద ఒక యుద్ధం జరుగుతుంది. అది కనిపించిన యుద్ధం. మన మూలాలను మొత్తం కూడా పూడ్చివేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. మనం అది గమనించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు దళితులుగా ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతున్నాం. ఆహారపు అలవాట్ల పేరుతో మన మీద దాడులు జరుగుతున్నాయి. అవమాసం తింటారని చెప్పి మన మీద దాడులు జరుగుతున్నారు, చంపుతున్నారు. మన నిర్దాక్షణ కూడా మనల్ని తరిమేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మన మంచినీళ్ళు కూడా ముట్టుకునేటువంటి పరిస్థితిలో లేవు. ఇది ఆధునిక యుగం, మధ్య యుగం అనే పరిస్థితుల్లో దళితున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రాజ్యాంగంలో కేవలం దళితులకు సంబంధించిందనా కాదు కదా. కానీ ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం తీసేస్తే ఈరోజు ఏదైతే రక్షణలు ఉన్నాయో దళితులకు ప్రధానంగా ఆ రక్షణ వాళ్ళు కోల్పోతారు. వాళ్ళకు ఉన్నటువంటి కూరలు కాపాడుకునే కూరలు పీకేసినగా ఉంటుంది. కాబట్టి వారు అరిగి ఉంటారు, వారు దేశానికి దూరంగా ఉంటారు అనే ఒక కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బహిరంగ దళాలు కావచ్చు, మన సంస్థల పేరుతోటి ఈరోజు బీజేపీ ఆడుతున్న డ్రామాలే ఈ రాజ్యాంగాన్ని తీసేయడానికి చెప్పి మీకు చేస్తాను. ఈరోజు రాజ్యాంగాన్ని తీసివేస్తాం, 400 సీట్లు అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు రాజ్యాంగాన్ని సవరిస్తాం, మమ్మల్ని గెలిపించామని చెప్తా ఉన్నారు. అసలు రాజ్యాంగం అంబేద్కరే రాయలేదు, అంబేద్కర్ రాజ్యాంగానికి సంబంధం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి నోటికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు నిజంగా కూడా చట్టసభలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అదే చట్టసభలో కూర్చొని ఆ రాజ్యాంగాన్ని తీసివేయాలని చెప్పడం ఏదైతుందో తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు ఉండే చట్టంగా ఈరోజు వ్యవహరిస్తూ తీరుతున్నారు. దౌర్భాగ్యం సిద్ధించని చెప్పి చెప్తాను. ఇప్పటికైనా మనం కళ్ళ ముందు స్పష్టంగా చెప్తున్నారు. బీజేపీలు ఓపెన్ మాట్లాడుతున్నారు, మాకు అధికారం ఇస్తే మీ రాజ్యాంగం తీసేస్తాం, మళ్ళీ బలవాదం తీసుకొస్తామని చెప్తారు. అంత ప్రకటన చేస్తున్నా కూడా మన సమాజం మొత్తం కూడా మౌనంగా ఉంటే మాత్రం మనం చాలా పెద్ద ద్రోహులుగా మిగిలిపోతున్న విషయం గుర్తుపెడుతున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని కోల్పోయి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పించినటువంటి తీరది. ఆ త్యాగానికి ఈరోజు మనం ఇచ్చే గౌరవం ఉండాలి. ఆ గౌరవం ఉండాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ఉంటే మన ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు గతంలో వేరే రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓటు హక్కు ప్రజాస్వామ్య విలువలతో ఒకటే ఓటు ఒకటే విలువ. అది ఎవరైనా కానీ, అది అంబానీ కానీ, ఈరోజు ఆటో డ్రైవర్ కానీ ఒకటే ఓటు ఒకటే విలువ అనే పదవిగా ఈరోజు రాజ్యాంగం పొందుపడుతుంది. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా తీసేస్తే రేపు బానిసలుగా మన చేతిలో ఉంటారని చెప్పి భావిస్తా ఉన్నారు. జీవిత హక్కు కోల్పోవాలని చూస్తున్నారు. ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ తీసేస్తా ఉన్నారు. అంటాడుతున్న అమానుషాలు చెప్పి ఆర్టికల్ 12 కూడా తీసేయచ్చు. ఇవన్నీ చేస్తే వీళ్ళు అణిగిమణిగి ఉంటారని చెప్పి కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం అనేది మన దేశ రక్షణ కవచం. ఆ కవచాన్ని దెబ్బకొట్టాలని చెప్పి మనవాదులు కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగ స్థానంలో మనవాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనవాదం కనుక మనకు వస్తే మన భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఏదో మాయలకు లంబడ గుర్తులోకి కాదు, ఈ దేశంలో ప్రతి పౌరులు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుతామని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాను. మాలమాలాడుగా మాత్రమే ఇప్పుడు బయటకెళ్ళాం. సమస్య అందరు కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉంది. ఈరోజు మన సిద్దిపేట జిల్లాకు రావడం జరిగింది. రేపు ఎల్లుండి ఇంకా 4 రోజులు యాత్ర కొనసాగుతుంది. చివరి రోజు 8వ తారీఖున హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ముగింపు బహిరంగ సభ ఉంటుంది. అది 8వ తారీఖు బోడుప్పల్లో బొమ్మకు బాలయ్య గార్డెన్ లో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ హాజరు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.